إن شاء బిస్మిల్లాహి الله. వల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలుల్లాహ్ అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ అమ్మా బఅద్. లాస్ట్ క్లాస్లో మనము ఈ ఉసూలుల్ హదీస్ అనే టాపిక్ని సబ్జెక్ట్ని మనము స్టార్ట్ చేసాము. అందులో ఆ, ఉసూలుల్ హదీస్ని ఇల్మల్ హదీస్ అని అంటారని. ఇల్మ్ అంటే ఏమిటి, తర్వాత హదీస్ అంటే ఏమిటి, ఇల్ముల్ హదీస్ ఈ రెండింటిని ఆ, ఆ, ఈ రెండు ఈ రె- ఈ ఈ రెండు పదాలు కలిసి ఏర్పడే పదబంధం ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇల్ముల్ హదీస్ అని అంటే హదీసు శాస్త్ర అధ్యయనానికి ఏర్పరచబడినటువంటి కొన్ని ఉసూల్ ఉసూల్ అని అంటే కొన్ని నియమాలు నిబంధనలు. వాటి ఆధారంగా హదీసులను అధ్యయనం చేస్తూ వాటి యొక్క జ్ఞానాన్ని, వాటి యొక్క వాస్తవికత వరకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని సముపార్జించడం. ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు వారిదేనా, లేకపోతే వారి పేరుతో ఎవరైనా కల్పించారా, ఆ హదీస్ యొక్క చరిత్ర ఏమిటి, ఇవన్నీ ఈ విషయాల జ్ఞానాన్ని ఉసూల్ నియమ నిబంధనల ఆధారంగా వాటిని స్టడీ చేసి దాని యొక్క వాస్తవికత వరకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని సముపార్జించడం ఉసూల్ అల్ హదీస్ అనే దానికి. ఆ, ఇందులోనే మనము ఆ, దాన్ని ఏమంటారంటే ఆ, చాలా ఆ, చాలా విషయాలు అందులో మనం డిస్కస్ చేసాము ఆ రోజులలో. ఆ, ఆ, మన స్టడీ ఎలా జరిగేది, విద్యా విధానం ఎలా ఉండేది, దానికి సంబంధించి ఉసూలుల్ హదీస్ యొక్క శాస్త్రాన్ని, మన హదీస్ శాస్త్ర అధ్యయనం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి, ఇవన్నీ విషయాన్ని కూడా లాస్ట్ క్లాస్లో మనము చర్చించాము. లాస్ట్ క్లాస్లో చివరిన లాస్ట్ క్లాస్లో చివరిన ఆ, ఓరియంటలిస్టుల గురించి ప్రస్తావించి మనము ఆ క్లాస్ని ఎండ్ చేసామన్నమాట. ఓరియంటలిస్ట్ అంటే ఎవరు? ఓరియంటలిస్ట్ అని ఎవరిని అంటారు? ఓరియంటలిస్ట్ అని అంటే వీళ్ళు పాశ్చాత్య దేశాల దాన్ని ఏమంటారంటే పాశ్చాత్య దేశాల పండితులు అనమాట, స్కాలర్స్, వెస్ట్రన్ స్కాలర్స్. ఈ వెస్ట్రన్ స్కాలర్స్ మరి వెస్ట్రన్ స్కాలర్స్ చాలా మందే ఉంటారు కదా. మరి ఓరియంటలిస్ట్ అంటే ప్రత్యేకించి ఓరియంటలిస్ట్ అనేటువంటి పదం ఏ ఆ, ఇది ఎవరిని సూచిస్తుంది అని అంటే, ఈ ఓరియంటలిస్ట్ అనేటువంటి ఈ పాశ్చాత్య ఆ, పండితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పని ఏంటనంటే తూర్పు దేశాల, పాశ్చాత్య అంటే వెస్ట్రన్ స్కాలర్స్ అనమాట. వారి పని ఏంటి? తూర్పు దేశాల యొక్క భాషలను, తూర్పు దేశాల యొక్క దాని ఏమంటారంటే మన రిలీజియన్స్ని, ధర్మాలను వారు అధ్యయనం చేసి వాటిపై పుస్తకాలు రాయడం. ముఖ్యంగా ఇస్లాంని స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి పుస్తకాలను రాయడం అనేటువంటిది వీరి యొక్క పని అనమాట. ఈ వెస్టర్న్ స్కాలర్స్లో, ఈ ఓరియంటలిస్టులలో ఆ, మన క్రైస్తవులు, అదే అదే విధంగా ఎక్కువగా యూదులు, క్రైస్తవులు మరియు నాస్తికులు కూడా ఉన్నారనమాట. రైట్. ఈ ఓరియంటలిస్ట్ అనేటువంటి పదం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వెస్టర్న్ స్కాలర్స్, పాశ్చాత్య దేశాల పండితుడు అని అంటే ఈ ఒక విద్యా నిపుణుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నప్పటికీ వీళ్ళు ఇస్లాంకు సంబంధించి ఇది ఈ వీరి పుస్తకాలు పాశ్చాత్య దృక్పథాన్ని సూచిస్తుందన్నమాట. అదేవిధంగా ఇస్లాంను పక్షపాత ధోరణితో వీరు రాసినటువంటి పుస్తకాలలో వారి యొక్క రాజకీయ దురుద్దేశాలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. రైట్. ఈ విధంగా ఓరియంటలిస్టులు దాదాపుగా 200 సంవత్సరాలుగా ఇస్లాంకి వ్యతిరేకంగా రచనలు చేస్తూ వస్తున్నారు అని చెప్పేసి హ్మ్, చెప్పుకున్నాం. ఆ, ఈరోజు ఇన్షాల్లా ఈ ఓరియంటలిస్టుల యొక్క గ్రంథాలలో ఆ, ఒకటి రెండింటిని చూస్తాం మనం. ఈ ఓరియంటలిస్టులు రాసినటువంటి ఈ గ్రంథాల ప్రభావానికి లోనై ఈ తూర్పు దేశాలలో ఉన్నటువంటి ఈ మనం ముస్లిం స్కాలర్స్ కూడా ప్రభావితమై ఈ హదీస్ శాస్త్రానికి వ్యతిరేకంగా రచనలు చేసిన వారు కూడా ఉన్నారు.
వీరికి వీరు ఈ ఓరియంటలిస్ట్ రాసిన పుస్తకాలకు, తర్వాత ఈ మన తూర్పు దేశాల ఇస్లామిక్ స్కాలర్స్ రాసిన పుస్తకాలకు కూడా వ్యతిరేకంగా వాటికి జవాబునిస్తూ కూడా రచనలు చేసినటువంటి ఉలమాలు ఉన్నారనమాట. అల్హమ్దులిల్లా. ఈ ఓరియంటలిస్టుల పుస్తకాలకు తర్వాత ఆ, మన వాటి కొన్ని ఉదాహరణలు చూస్తాం. చూసి ఇన్షాల్లా ఈరోజు క్లాసులకు మనము ప్రవేశిస్తాం అనమాట ఇన్షాల్లా. ఈ ఓరియంటలిస్టుల పుస్తకాలలో ఓరియంటలిస్టుల ఈ మన సంబంధించినటువంటి పుస్తకాలలో ప్రముఖంగా మనకు కనిపించేటువంటి పేరు జోసెఫ్ షాస్ట్ అన్నమాట. షాస్ట్ అని అంటారు దాన్ని. అతని పేరు అనమాట ఇది, జోసెఫ్ షాస్ట్. ఈయన ఆ, రాసిన పుస్తకం పేరు ఏంటంటే ద ఆరిజిన్స్ ఆఫ్ ముహమ్మదన్ జూరిస్ప్రుడెన్స్ అనే పేరుతోని, అనే టైటిల్తోని ఈయన పుస్తకం రాశాడు. నిజానికి ఇది ఈ మన ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఈ పుస్తకాన్ని వారు ఏమంటే ఇది వెస్టర్న్ ఓరియంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇస్లాంకి వ్యతిరేకంగా రాయబడినటువంటి సాహిత్యంలో దీన్ని ఒక బైబిల్గా చూస్తారనమాట. బైబిల్గా చూస్తారు. ఇతను ఏం చేశాడు, అంతకు ముందున్నటువంటి ఓరియంటలిస్టులటువంటి గ్రంథాలను అధ్యయనం చేసి, స్టడీ చేసి, వాటిలో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి విషయాన్ని బాగా ఆకలింపు చేసుకొని ఈయన తన కొత్త దృక్పథంతో ఈ మన ద ఆరిజిన్స్ ఆఫ్ ముహమ్మద్ జూరిస్ప్రుడెన్స్ అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాసి దాన్ని విడుదల చేశాడనమాట. దానికి జవాబుగా సుబ్హానల్లా మన డాక్టర్ ముస్తఫా అల్ అజమి అనేటువంటి ఆయన ఈయన భారతీయుడు అనమాట. ఇండియన్, ఆజంగఢ్ నివాసి ఈయన. ఈయన 1966లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. తర్వాత రియాద్ యూనివర్సిటీలో కూడా ఈయన ప్రొఫెసర్గా పనిచేశారు. ఈయన ఈ జోసెఫ్ షాస్ట్ రాసినటువంటి పుస్తకాన్ని ఖండిస్తూ ఆయన ఆన్ షాస్ ఆరిజిన్స్ ఆఫ్ మొహమ్మదన్ జూరిస్ప్రుడెన్స్ అనేటువంటి పుస్తకాన్ని రాశారన్నమాట. సుహానల్లా. ఇది ఓరియంటలిస్ట్ రాసినటువంటి పుస్తకానికి మన తూర్పు దేశాల పండితులు రాసిన ఆ, ఖండనకి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. రెండవ ఉదాహరణగా ఈ ఓరియంటలిస్ట్ రాసిన పుస్తకాలకు ప్రభావితులై ఈ హదీస్ శాస్త్రానికి వ్యతిరేకంగా రాసినటువంటి తూర్పు దేశాల పండితులు కూడా ఉన్నారు. వారు రాసినటువంటి పుస్తకాలకు కూడా దాన్ని ఖండిస్తూ రాసినటువంటి మన ఇస్లామిక్ ఉలమాలు కూడా ఉన్నారు. దానికి ఓ- దానికి ఒక ఉదాహరణగా ఆ, ఈ గులాం జిలాని బర్ఖ్ అనేటువంటి ఒక మన ఈ ఉర్దూ పండితుడు అనమాట. ఈయన ఉర్దూలో దో ఇస్లాం అనేటువంటి పేరుతోని ఈ మన శాస్త్రానికి వ్యతిరేకంగా, హదీస్ సాహిత్యానికి వ్యతిరేకంగా ఆయన పుస్తకం రాశాడు. ఆయన పుస్తకం రాస్తే దానిని ఖండిస్తూ మసూద్ అహ్మద్ అనేటువంటి ఆలిం ఆయన తఫ్హీముల్ ముస్లిమీన్ అనేటువంటి పుస్తకాన్ని రాసి దాని ఒక కాపీని ఈ గులాం జిలాని బర్క్ గారికి పంపించారనమాట. పంపిస్తే దాన్ని ఖండిస్తూ ఆయన గులాం జిలాని రాసినటువంటి పుస్తకానికి, దో ఇస్లాం అనేటువంటి పుస్తకానికి ఖండనగా తఫ్హీముల్ ముస్లిమీన్ అనేటువంటి పుస్తకాన్ని రాసి ఈ మన ఆ, మసూద్ అహ్మద్ గారు ఏం చేశారు, గులాం జిలానీ బర్క్ గారికి ఒక కాపీని పంపించారన్నమాట. అది చదివిన తర్వాత గులాం జిలానీ బర్క్ గారు మసూద్ అహ్మద్ గారికి ఒక ఉత్తరాన్ని రాస్తూ, నాకు మీ అంతగా హదీస్ శాస్త్ర పరిజ్ఞానం లేదు అని ఆ, ఒక లేఖను కూడా రాశారనమాట. ఆ రాసినటువంటి లేఖని ఆయన తన పుస్తకమైనటువంటి దో ఇస్లాం అనేటువంటి పీఠికలో కూడా ఈ ఉత్తరాన్ని కూడా చేర్చారనమాట. ఈ రెండు ఉదాహరణలతోని మనం ఈ పై ఉదాహరణ జోసెఫ్ షాస్ రాసినటువంటి ఈ ఉదాహరణ ద్వారా ఈ ఓరియంటలిస్టులు అనుసరించేటువంటి పద్ధతి మనకు అర్థమవుతుంది. ఏవి ఈ మన జోసెఫ్ షాస్ట్ ఏం చేశాడు, అంతకు ముందున్నటువంటి ఓరియంటలిస్టుల గ్రంథాలను బాగా స్టడీ చేసి దాన్ని బాగా ఆకలింపు చేసుకొని కొత్త దృక్పథంతో ఆయన కొత్తగా ఆ, ఏది ఆమ్, ఈ పుస్తకాన్ని వెలువడించాడనమాట. సో యాక్చువల్గా ఏంటి, పాత అభ్యంతరాలే కొత్త రూపంలో కొంత దాన్ని ఏమంటారంటే మన విద్యాపరమైనటువంటి ఎడ్యుకేషనల్ మన వీటితోని ప్రచారం చేయడం అనమాట ఓరియంటలిస్టుల పని.
అదేవిధంగా మన ఈ గులాం జిలాని బర్క్ గారి మన ఏది మీ 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 అంతగా నాకు హదీసుల జ్ఞానం నాకు లేదు అని అనేటువంటి అంగీకారం ఏదైతే ఉందో, ఆ, ఇది ఆయన ఈ మన హదీస్ శాస్త్రాన్ని విమర్శిస్తూ రాసినటువంటి ఈ గులాం జిలాని బర్క్ గారి ఆయన అంగీకారమే ఆయన వాదనల యొక్క వాదనలోని బలహీనతను మనకు తెలియజేస్తుందన్నమాట. రైట్. ఇవి మన ఒకటి ఓరియంటలిస్టుల రాసినటువంటి గ్రంథాలకు ఒక ఒక ఉదాహరణ. రెండవది ఏంటంటే ఓరియంటలిస్టులు రాసినటువంటి పుస్తకాలకు ప్రభావితులై తూర్పు దేశాల పండితులు రాసినటువంటి పుస్తకాలకు ఇది రెండవ ఉదాహరణ అన్నమాట ఇది. మరి ఓరియంటలిస్టులు ఆ, మరి తమ పుస్తకాలలో లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏమిటి? ఓరియంటలిస్టులు కానివ్వండి, లేకపోతే వారి వారి ప్రభావానికి, వారి రచనల ప్రభావానికి లోనై ఈ తూర్పు దేశాల పండితులు రాసినటువంటి పుస్తకాల్లో కానీ మనం చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి అభ్యంతరాలను మనం చూడవచ్చు. అవేమిటవి అని చూస్తే మొదటి అభ్యంతరం ఏంటనంటే ఈ ఆ, ఇవన్నీ కూడా మీకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొత్తం ఒక ఆరు అభ్యంతరాలను మనం ఇక్కడ చూడబోతున్నాం. ఒకటి ఏంటంటే ఖురాన్ ఉండగా మరో మూలం, హదీస్ యొక్క అవసరం ఏముంది? రెండోది, ఖురాన్లోనే ప్రతి విషయం వివరించబడింది కదా, మరి హదీస్ల అవసరం ఏముంది? మూడు, ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా హదీసులు రాయొద్దని వారించారు. మరి హదీసుల రచన ఎందుకు జరిగింది? తొలినాళ్లలో తక్కువగా ఉన్న హదీసుల సంఖ్య తర్వాత లక్షల్లోకి ఎలా పెరిగింది? హదీసులను గ్రంథస్థం చేయడం వెనుక అరబ్బేతరుల అజ్మీ వారి ఏమైనా కుట్ర ఉందా? ఇమాం బుఖారియే చాలా సహీ హదీసులను వదిలేశానని అన్నప్పుడు సున్నత్ను పరిపూర్ణమని మనం ఎలా నమ్మడం? ఈ ఈ ఈ మొత్తము ఈ ఒక ఆరు ముఖ్యమైనటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, వీరి యొక్క అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, అల్హమ్దుల్లా, వాటిని మనం ఒక్కొక్కటిగా ఇన్షాల్లా వారి యొక్క వాదన ఏమిటి, దానికి ముస్లిం పండితులు ఇచ్చినటువంటి జవాబు ఏమిటి, వాటిని ఒక్కొక్కటిగా మనం చూస్తాం ఇన్షాల్లా. ఈ మొదటి అభ్యంతరం ఆ, ఏంటిది? ఖురాన్ ఉండగా మరొక సోర్స్ యొక్క అవసరం ఏముంది? ఖురాన్ ఉండగా మరొక సోర్స్ యొక్క అవసరం ఏముంది, మరొక మూలం యొక్క అవసరం ఏముంది అని అంటారు. ఈ ఈ వాదనకు దలీల్గా వారు చూ వా- వారు మ, చూపిస్తున్నటువంటి దలీల్ ఏమిటంటే సూరతుల్ అన్కబూత్ లో ఆయత్ నెంబర్ 51. దాన్ని దలీల్గా చూపుతూ వారు ఏమంటున్నారు, ఆ ఆయతులు ఏమంటున్నారు? అల్లాహ్ తాలా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అవలం యక్ఫీహిం అన్నా అన్జల్నా అలైకల్ కితాబ యుత్లా అలైహిం. దాని అర్థం ఏంటది? మేము మీపై మేము అవతరింపజేసిన ఈ గ్రంథం, ఇది వారికి చదివి వినిపించబడుతున్నది, అది వారికి సరిపోదా? అవలం యక్ఫీహిం, ఇది వారికి సరిపోదా అని అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నటువంటి ఆయత్ అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని. ఈ ఆయత్ని దలీల్గా చూపుతూ వారు ఏమని వాదిస్తారంటే, ఈ ఖురాన్ ఆయతుల్లో అల్లాహ్ స్వయంగా అంటున్నాడు ఖురాన్ సరిపోదా అని. అర్థమవుతున్నదా? అవలం యక్ఫీహిం, అది వారికి సరిపోదా, ఖురాన్ సరిపోదా అని అంటున్నారు. మరి హదీసుల అవసరం ఏముంది? వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది వీరి యొక్క వీరి యొక్క వాదన అనమాట. అంటే ఏంటది? ఖురాన్లో అల్లాహతల స్వయంగా ఈ ఖురాన్ నీపై చేయబడినటువంటి ఖురాన్ ఏదైతే ఉందో వారికి చదివి వినిపించబడుతున్నది కదా. రైట్. వారికి చదివి వినిపించబడుతున్నది కదా, ఇది వారికి సరిపోదా అని. సుబ్హానల్లా. అంటే ఇది యాక్చువల్గా మన ఆమ్, అవిశ్వాసులను అవిశ్వాసులను అవిశ్వాసుల యొక్క నేపథ్యంలో, అవిశ్వాసులు అడిగేటువంటి ప్రశ్నల యొక్క నేపథ్యంలో చేయబడినది అయినప్పటికీ ఖురాన్ వారికి సరిపోదా అని అంటే, ఖురాన్ ఎవరికి సరిపోదు? అందరికీ. ఈ స్టేట్మెంట్ జనరల్ కదా, ఇన్ జనరల్ ఇది జనరల్ స్థాయి కలిగినటువంటి స్టేట్మెంట్ అనమాట. ఖురాన్ సరిపోదా అని అంటే కేవలం వారికి మాత్రమే కాదు, ఖురాన్ చదివేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని పరిధిలోనికి వస్తారు. అర్థమవుతున్నదా? సో ఈ వాదన, ఈ యొక్క ఆయతని ఈ యొక్క ఆయత ఆధారంగా ఈ మన హదీస్ శాస్త్ర వ్యతిరేకులు చేసేటువంటి వాదన ఏంటంటే, అల్లాహ్ తఆలా స్వయంగా ఖురాన్ సరిపోదా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఖురాన్ ప్రతి ఒక్కరికి కూడా సరిపోవాలి. అర్థమవుతున్నదా? వారికి మాత్రమే కాదు, కుఫార్లకు మన అవిశ్వాసులకు మాత్రమే కాదు, ఖురాన్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఖురాన్ సరిపోవాలి.
రైట్. మరి ఖురాన్ ఉండగా ఖురాన్ సరిపోదా అని అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నప్పుడు మరి హదీసులకు అంత అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఉమ్. నిజానికి ఈ ఈ యొక్క ఉదాహరణలో దానికి జవాబుగా దానికి జవాబుగా ఆ, మన ఆ, ఇస్లామిక్ స్కాలర్స్ ఆ, మ్, ప్రస్తావించినటువంటిది ఏంటంటే పై ఉదాహరణలో ఈ మన ఆ, మనం చూసినటువంటి ఆయత్ సూరతుల్ అన్కబూత్ ఆయత్ నెంబర్ 51, దీన్ని 51ని ప్రస్తావిస్తున్నారు కానీ దీని యొక్క నేపథ్యం, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ ఆయత్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే దాన్ని వాళ్ళు ముందుకు పెట్టకుండా కేవలం ఈ ఒక్క ఆయతని ముందు పెట్టి మరి ఖురాన్ సరిపోదా అని అల్లాహ్ తాలా ప్రశ్నిస్తారంటే ఖురాన్ ప్రతి ఒక్కరికి కూడా సరిపోవాలి. కానీ యాక్చువల్గా దీని నేపథ్యం ఏమిటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది చూసినట్లయితే దీనికంటే ముందున్నటువంటి ఆయత్ ఏదైతే ఉందో ఆ, ఆయత్ నెంబర్ 50 సూరతుల్ అన్కబూత్ ఆయత్ నెంబర్ 50 చదివినట్లయితే ఆ, అందులో ఏమనుంది ఆయతలో వకాలు లౌలా వకాలు లౌలా ఉంజిల అలైహి ఆయ ఆయతుం మిర్ రబ్బిహి కుల్ ఇన్నమా ఆ, కుల్ ఇన్నమల్ ఆయతు ఇందల్లాహి వ ఇన్నమా అనా నదీరు ముబీన్ అనేటువంటి ఆయత్ మనం చూస్తాం ఆయత్ నెంబర్ 50లో. దాని అర్థం ఏంటది? కాలు లౌలా ఉంజిల అలైహి కాలు లౌలా ఉంజిల అలైహి ఆయతుం మిర్ రబ్బిహి. వారు ఏమంటున్నారంటే ఇతని ప్రభు తరఫున ఇతనిపై కొన్ని కొన్ని అద్భుతాలు, కొన్ని నిదర్శనాలు, కొన్ని సూచనలు ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అంటున్నారు. లౌలా ఉంజిల వారు అంటున్నారు అనమాట. లౌలా ఉంజిల అలైహి ఆయతుం మిర్ రబ్బిహి, అతని అతని ప్రభు తరఫు నుండి అతనిపై ఏ సూచన, ఏ ఏ ఏ అద్భుతము, ఆ, అవి లేకపోతే ఆయత్ అంటే ఇక్కడ మన ఖురాన్ యొక్క ఆయతులు అనే కాదు దాని అర్థం. అది ఆయత్ అనేటువంటి పదానికి, అరబీ పదానికి అర్థం ఏంటంటే సూచనలు, లేకపోతే దృష్టాంతాలు, లేకపోతే అద్భుతాలు అనేటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. మరి ఇతనిపై ఏ అద్భుతం కూడా అతని ప్రభు ఎందుకు అవతరింపజేయడం లేదు అనేటువంటి ఆ, ప్రశ్న ఇందులో వాళ్ళు అడుగుతున్నారనమాట. అర్థమైందా? వారికి చెప్పండి, నిదర్శనాలన్నీ అల్లాహ్ వద్ద ఉన్నాయి, నేను స్పష్టంగా హెచ్చరించేవాడని మాత్రమే అంటూ ఆయత్ నెంబర్ 51లో అల్లాహ్ తాలా ఏమంటున్నారంటే అవలం యక్ఫీహిం అన్నా అన్జల్నా అలైకల్ కితాబ యుత్లా అలైహిం. ఈ నీపై మేము అవతరింపజేస్తున్నటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో ఇది వారికి చదివి వినిపించబడుతున్నది కదా, ఇది అద్భుతంగా వారికి సరిపోదా అనేటువంటి ప్రశ్న అనమాట. ఇది వారికి సరిపోదా అంటే దాని అర్థం ఏంటది? వారు ఏమడుగుతున్నారు? ఇతని ప్రభు తరఫు నుండి ఇతనిపై ఏ సూచన, ఏ అద్భుతము ఎందుకు అవతరించడం లేదు అని వారు అంటున్నారు. వారికి జవాబు చెప్తూ సూచనలు, అద్భుతాలన్నీ అల్లాహ్ దగ్గరే ఉన్నాయి అని. అయినా ఈ 51లో అల్లాహ్ తాలా ఏమంటున్నారు? అయినా వారికి నీపై అవతరింపజేయబడుతున్నటువంటి ఈ ఖురాన్ ఏదైతే ఉందో ఇది వారికి చదివి వినిపించబడుతున్నది కదా, ఇది వారికి సరిపోదా అని అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక అద్భుతంగా వారికి సరిపోదా అని అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నారు అనమాట. సుభాన్ అల్లా. హ్మ్. నిజానికి ఖురాన్ అనేటువంటిది అద్భుతాలలోకెల్లా ఒక అద్భుతం. హ్మ్. ఖురాన్ అనేటువంటిది అద్భుతాల్లోకెల్లా ఒక అద్భుతం అనమాట. సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 23లో అల్లాహ్ తాలా ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ ఛాలెంజ్ అనేటువంటిది ఖురాన్లో ఇంకా 2 3 చోట్ల కూడా రిపీట్ అయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే వైన్ కుంతుం ఫీ రైబి మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతు బి సూరతిం మిన్ మిస్లిహి అంటున్నారు. అక్కడ సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 23లో. దాని అర్థం ఏంటది? మేము మా దాసునిపై అవతరింపజేసినటువంటి ఈ గ్రంథంపై అనుమానం ఉన్నట్లయితే ఇటువంటిదే మరొక సూరాను తయారు చేసి తీసుకురండి. ఇందుకోసం ఇందుకోసం అల్లాహ్ను తప్ప మీ సహాయకులందరినీ కూడా పిలుచుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు అల్లాహ్ తాలా దాంట్లో. అర్థమైందా? మా దాసునిపై మేము అవతరింపజేస్తున్నటువంటి ఈ ఖురాన్, దీని పట్ల మీలో ఏమైనా సందేహం ఉన్నట్లయితే రైట్, ఇటువంటిదే ఒక సూరాన్ని మీరు తయారు చేసి తీసుకురండి. ఈ పని కోసం మీరు అల్లాహ్ను తప్ప మీ 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 సహాయకులందరినీ కూడా మీరు పిలుచుకోండి అని చెప్పేసి అల్లాహ్ తాలా ఛాలెంజ్ చేస్తున్నారు. సుబ్హాన్ అల్లా.
ఆనాటి అరబ్బులు భాషా పండితులు ఎవరైతే ఉన్నారో, ఆ ఆ రోజులలో ఉన్నటువంటి భాషా పండితులు ఎవరైతే ఉన్నారో, కవులు, పండితులు, వారందరూ కూడా ఏది మన సంవత్సరాలు గడిచిపోయిన, దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ వారు ఒక్క సూరాన్ని కూడా వారు ప్రొడ్యూస్ చేసి తీసుకుని రాలేకపోయారనమాట. రైట్. కారణం ఏమిటంటే ఇది ఈ ఖురాన్ ఈ ఖురాన్ అనేటువంటిది, అది అది భాషాపరంగా చూసినట్లయితే అది ఒక అద్భుతమైనటువంటి శైలిని కలిగినటువంటి భాష అది. అర్థమవుతున్నది, అద్భుతమైనటువంటి శైలిని కలిగినటువంటి భాష. ఓ ఒక వారం 10 రోజుల క్రితం మీకు షేక్ కరీముల్లా గారు మీకు గ్రూప్ లెవెల్ 1లో షేర్ చేసినటువంటి ఒక ఇది ఉంది. మన ఆమ్, ఇది ఉమర్ బిన్ ఖత్తాబ్ రజీల్లా తాలాని యొక్క ఆ, మన ఆ, వాక్యాన్ని వారు షేర్ చేశారు దాంట్లో. అందులో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజీల్లా తాలాన్హు ఏది ఆయన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నిశ్చయంగా ఇది ఖురాన్ ఒక అత్యున్నత గౌరవనీయుడైన సందేశహరుని ఇది ఏ కవి ఆ, ఆ, వార్తాహరుని వాక్కు అనంటే, ఇది ఏ కవి వాక్కు కాదు, మీరు విశ్వసించేది చాలా తక్కువ అనంటే, అక్కడ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు తాలా యొక్క యొక్క మనసులో ఇది ఇది ఎంత అద్భుతమైనటువంటి భాషాపరంగా ఎంత అద్భుతమైనటువంటి మన అవతరణ అని అంటే, ఇది నిశ్చయంగా ఎవరో ఒక కవి రాసినటువంటి పదాలే అయి ఉంటాయి. ఇవి కేవలం మన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు మనసులో రేగినటువంటి ఆలోచనలే కాదు. ఆ రోజులలో ఆ రోజులలో ఎక్కడుంది అది? ఒక్క నిమిషం. రైట్. ఆనాటి సమాజంలోని భాషా పండితులు, కవులు, వారందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి ఆ, సా మ- ఏది భాష భాషాపరమైనటువంటి అద్భుతం అన్నమాట ఇది. రైట్. మీరు గమనించినట్లయితే ప్రతి భాషలో మనము సాధారణంగా దాని యొక్క సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే అందులో రెండు విషయాలు మనకు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే పద్య పద్యాలకు సంబంధించినటువంటి విభాగం ఒకటి, గద్యానికి సంబంధించినటువంటి విభాగం ఒకటి. పద్యాలకు సంబంధించినటువంటి విభాగం ఉదాహరణకి మీరు ఆ, ఉర్దూ భాషను తీసుకున్నట్లయితే, ఉర్దూ భాష యొక్క పోయిటరీలో ఉర్దూ భాష యొక్క పోయిటరీలో అవి ఆ, అనేక రకాల పోయమ్స్ మనం చూడొచ్చు. అవి ఏంటంటే ఉదాహరణకి నజం అనేటువంటి ఒక రకమైనటువంటి పోయమ్స్ ఉంటాయి. రైట్. రుబాయి అని అంటే ప్రతి పాదంలోనూ 4 లైన్లు ఉంటాయి అన్నమాట. రుబాయి అనేటువంటిది ఒకటి. మన్సావి, ఆ, ఖసీదా ఖసీదా ఆ, కితా, ఇవన్నీ కూడా ఉర్దూ భాష యొక్క పోయిటరీలో ఉన్నటువంటి వివిధ రూపాలు ఇవి. అదేవిధంగా తెలుగు భాషలో చూసినట్లయితే మనకు పద్యము అని, ద్విపద అని, శతకము అని, సంకీర్తనము అని, ఈ పదాలు మీరు వినే ఉంటారు ఎక్కడో ఒక చోట. వచన కవిత అని, ఇవన్నీ కూడా ఇవి తెలుగు భాషలో ఆ, మన దాన్ని ఏమిటంటే పద్య విభాగానికి చెందినటువంటి ఆ, మ- ఉదాహరణలు అనమాట ఇవన్నీ కూడా. అయితే ఈ పద్యాలకు సంబంధించి చూసినట్లయితే ప్రతి భాషలో కొన్ని ఆ పద్యాలు రాయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఆ భాష యొక్క ఛందస్సు అని అంటాం మనం. ఆ భాష యొక్క ఛందస్సు అని అంటాం. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏది మన తెలుగులో శతకం అన్నారు అనుకో. శతకం అంటే ఏంటిది? 100 పద్యాలు కలిగినటువంటి ఆ, భాగం అనమాట. అది శతకం అని అంటారు దాన్ని. మీరు ఏదైనా శతకాన్ని రాయడానికి కూర్చుంటే దానిలో ఆ టాపిక్ పై మీరు తప్పనిసరిగా 100 పద్యాలు రాసి తీరాలి. అది 100 పద్యాలు రాస్తేనే ఆ టాపిక్ మీద అది శతకం అనబడుతుంది. మరి మిగతా పద్యాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాషలో చూసినట్లయితే ఈ కంద పద్యము అని, ఆట వెలది అని, తేటగీతి అని, ఇవన్నీ కూడా పద్యాలలో రకాలన్నమాట. ఈ ప్రతి పద్యానికి కూడా దాని ఏమంటారంటే ఛందస్సు ప్రకారం దానికి ప్రత్యేకంగా ఒక ఛందస్సు ఉంటుంది. రైట్.
అదేవిధంగా ఉర్దూలో కూడా మీరు ఈ నజం కానీ రుబాయి కానీ ఈ కసీదా కానీ లేకపోతే దాన్ని ఏమంటారు గజల్ అని అంటారు కానీ తీసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రైట్. అదేవిధంగా అరబీ భాష తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ అరబీ భాష తీసుకున్నట్లయితే ఈ అరబీ భాషలో కూడా కవిత రాయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఖురాన్ ఎటువంటి అద్భుతమైనటువంటి అది మన ఆ, మ- ఆ ఆ భాష ఆ భాష ఎటువంటి అద్భుతమైనటువంటి ఇదని అంటే, ఈ ఖురాన్ యొక్క ఆయతులను మీరు పరిశీలించినట్లయితే, సూరాలో మీరు ఆయతులను పరిశీలించినట్లయితే ఆ ఆయతుల యొక్క ఎండింగ్ అనేటువంటిది ఒక రిథంని కలిగి ఉంటుంది ప్రతి మన సూరాలలో. అర్థమవుతున్నదా? ఒక ఛందము, ఒక లయ అనేటువంటిది మనకు వాటి యొక్క ఖురాన్లోని సూరాలలో ఆ సూరాల యొక్క ఎండింగ్స్ని, వాటి యొక్క చివర్లను, వాటి యొక్క ముగింపులను మనం చూసినట్లయితే అందులో మనకు ఒక రకమైనటువంటి ఒక ఒక ఛందము, ఒక రకమైనటువంటి ఒక 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 సౌందర్యం, ఒక రకమైనటువంటి లయ మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్. కానీ ఇది ఇది అరబీ భాషకు సంబంధించినటువంటి ఈ ఛందస్సు ఏదైతే ఉందో, ఆ ఛందస్సులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి లొంగనటువంటి విధానం అన్నమాట ఇది. అర్థమవుతున్నదా? ఈ అరబీ ఆ రోజులలో ఈ భాషా పండితులందరూ కూడా తలలు పట్టుకునేవారు. దీన్ని పద్యం అందామా అంటే పద్యం యొక్క ఏ రూల్ని ఫాలో కాదు ఇది. ఈ ఈ ఈ విధానం ఖురాన్లో అవతరింపజేయబడుతున్నటువంటి భాషా విధానం ఏదైతే ఉందో, పోనీ ఇది ఏదైనా ఎవరైనా కవి రాసినటువంటి ఈ కవిత అందామా అంటే, ఆ రోజులలో ఆ రోజులలో ఉనికిలో ఉన్నటువంటి, ఆ రోజులలో సాహిత్యంలో ఉన్నటువంటి ఈ పద్యాలకు సంబంధించిన ఏ రూల్స్ని కూడా ఇది ఫాలో కాదు ఇది. మరి పద్యం అని ఎలా అంటాం? రైట్. మరి మరి ఎవరైనా మాంత్రికుడు మ, ఆ, ఏ, చేసినటువంటి పని అని అంటే, ప్రవక్త సలసలం మాంత్రికుడు ఏమాత్రం కాదు, అది అందరికీ తెలుస్తుంది. రైట్. ఈ విధమైనటువంటి మన అద్భుతమైనటువంటి మన ఏది ఫ్లో కలిగినటువంటి భాష. అంతేకాకుండా ఈ ఆ రోజుల్లో ఉన్నటువంటి భాషా పండితులు ఖురాన్ యొక్క సౌందర్యాన్ని, ఖురాన్ అవతరిస్తున్నటువంటి ఆ విధానాన్ని ఆ, ఆ, ఏది ఫాలో అవుతూ తమ యొక్క వ్యాకరణ సిద్ధాంతాలను దానికి అనుగుణంగా మార్చుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఖురాన్ యొక్క భాష అంత అద్భుతమైనటువంటి భాష అన్నమాట. ఖురాన్ ఎందుకు మ- ఆనాటి పండితులు ఎవరు కూడా కవులు ఎవరు కూడా ఖురాన్ యొక్క ఒక ఆయతను కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారంటే, ఆ పండితులు ఈ కవులు ఎవరికి కూడా ఈ ఈ యొక్క ఈ శైలి అనేటువంటిది పట్టుబడినటువంటి విషయం అన్నమాట. అది ఏ పద్య శైలికి లేకపోతే ఏ పద్యం యొక్క ఛందస్సుకు లొంగనటువంటి శైలి అది. ఎలా ప్రొడ్యూస్ చేయగలరు దాన్ని? చేయలేరు. అర్థమవుతున్నదా? అంత అద్భుతమైనటువంటి భాషా శైలి కలిగినటువంటి ఖురాన్ కలిగినటువంటి గ్రంథం అనమాట ఖురాన్ అనేటువంటి, సుభానల్లా. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఖురాన్లో ఖురాన్ను ఆ, ఖురాన్లో అల్లాహ్ తాలా ఎన్నో సైంటిఫిక్ సత్యాలను అవతరింపజేశాడు ఖురాన్లో అల్లాహ్ తాలా. మీరు మీరు ఖురాన్ పఠనాన్ని కనుక గమనించినట్లయితే అందులో ఆ, ఏది మన సూరతుల్ అంబియా ఆయత్ నంబర్ 3లో వహువల్లది ఖలఖల్ లైల వన్ నహార వశంస వల్ ఖమర కుల్లున్ ఫీ ఫల్కిన్ యస్బహూన్ అనేటువంటి ఆయతను అవతరింపజేయడం చూస్తాం మనం. దాని అర్థం ఏంటది? ఆ, ఆయనే రాత్రిని మరియు పగటిని, తర్వాత సూర్యుడిని మరియు చంద్రుడిని, తర్వాత ఈ మన వీటిని సృష్టించిన వాడు. అవి ఒక కక్షలో ఒక నిర్ణయ ని- ఒక వాటికి నిర్ణయించబడినటువంటి కక్షలో అవి తిరుగాడుతున్నాయి అనేది. రైట్. ఆ విధంగానే సూరతుల్ ముమినూన్లో చూసినట్లయితే మానవుని పుట్టుకకు సంబంధించినటువంటి ఆ, ఏది వివరాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అది ఏ విధంగా ఒక నుత్ఫా నుంచి ఒక ముదుగా వరకు, అర్థమవుతున్నదా? ఒక బిందువు నుంచి ఆ, ఒక దాన్ని ఏమంటారంటే ముదుగా అనంటే మన లీస్ అని అంటారు కదా. లీస్ అంటే ఏంటది? మన జలగా ఆకారంలో పిండం తయారు కావడం, దానికి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి మనకు అవి. అదేవిధంగా ఆ, మరొక సూరాలో చూసినట్లయితే మీకు సముద్రాలను గురించినటువంటి ప్రస్తావన ఉంది. రైట్. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖురాన్లో అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి విషయాలన్నమాట. అంతేకాకుండా
ఈ ఖురాన్ను ఆ, ఈ విషయాలు ఈ విషయాలు గమనించినట్లయితే అసలు ఇంకా ఆ రోజులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప ఉలమాలు, ఏది అవిశ్వాసులైనటువంటి అవిశ్వాస వర్గాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప ఉలమాలు, వారందరూ కూడా తలలు పట్టుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ విషయాలు ఈ విషయాలు ఇంత అద్భుతమైనటువంటి ఫ్లోలో, ఇంత అద్భుతమైనటువంటి భాష, ఇంత అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక రిథంలో, రైట్, ఎవరు ఎవరిపై అవతరింపజేయబడుతున్నది? ఎవరైనా అంటే ఒక ఉమ్మీ అన్నమాట. ఉమ్మీ అర్థమవుతున్నదా? చదవను రాయను రానటువంటి ఒక వ్యక్తి. అది వారికి అర్థం కానటువంటి విషయం అనమాట. రైట్. కనుక ఇది కేవలం అల్లాహ్ తల వైపు నుండి అవతరించబడితే తప్ప ఒక మానవ మాత్రుడు చేయగలిగేటువంటి పని కాదనమాట. అర్థమవుతున్నదా? అంత అద్భుతమైనటువంటి ఆ, స్థాయి కలిగినటువంటి ది ఖురాన్ అని అంటే. అందుకనే అల్లాహ్ తాలా ఏమంటారు దీంట్లో? వారు నిన్ను ఏది ఇతనిపై, అతని ప్రభు వైపు నుంచి తరపు నుండి ఏదైనా ఒక అద్భుతం కానీ, ఏదైనా ఒక సూచన కానీ ఎందుకు అవతరించబడటం లేదు అని అడుగుతున్నారు. వారికి ఈ అద్భుతం సరిపోదా? వారికి ఈ ఖురాన్ చదివి వినిపించబడుతున్నది కదా, ఈ అద్భుతం సరిపోదా అని చెప్పేసి అందులో అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నారు అనమాట. సుహాన్ అల్లా. రైట్. మరొక ఆ, అంతేకాకుండా ఆమ్, రైట్, వీరి యొక్క రెండో అభ్యంతరం ఏమిటని చూసినట్లయితే, రెండవ అభ్యంతరం ఏంటంటే ఖురాన్లో ప్రతి విషయం వివరించబడింది. ప్రతి విషయం వివరించబడింది కదా, మరి హదీసుల యొక్క అవసరం ఏముంది అనేటువంటిది వీరి యొక్క రెండవ ఆ, అభ్యంతరం అనమాట. దీనికి, ఈ యొక్క క్లెయిమ్కి వారు చూపిస్తున్నటువంటి దలీల్ ఏంటంటే, అల్లాహ్ తాలా ఖురాన్లో ప్రతి విషయాన్ని వివరించాలని అంటున్నాడు. మరి అలాంటప్పుడు హదీసుల అవసరం ఏముంది అనేటువంటిది. దానికి దలీలుగా వారు మ్, దానికి దలీలుగా వారు సూరతుల్ ఆమ్, ఆ, దీని సూరత్ నహల్ ఆయత్ నెంబర్ 89లో అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఈ యొక్క ఆయత్ని వారు దలీల్గా చూపిస్తున్నారు. అందులో అందులో ఏమనుంది అక్కడ? వనజ్జల్నా అలైకల్ కితాబ తిబ్యానన్ లికుల్లి షైఇన్ వహుదం వహుదం వరహ్మ వబుష్రా లిల్ ముస్లిమీన్ అని. వనజ్జల్నా అలైకల్ కితాబ తిబ్యానన్ లికుల్లి షైఇన్ వహుదం వరహ్మ వబుష్రా లిల్ ముమినీన్. దాని అర్థం ఏంటిది? మరియు నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, అందులో ప్రతి విషయం కుల్లి షై వివరించబడింది, విశదీకరించబడింది అనేటువంటి అర్థంలో ఈ ఆయత అవతరింపజేయబడింది అనమాట. అయి వనజల్న అలైకల్ కితాబ, ఓ ప్రవక్త, నీపై మేము ఈ పుస్తకాన్ని ఈ గ్రంథాన్ని మేము అవతరింపజేశాము. తిబ్యానన్ అంటే ఆ, దాన్ని ఏమంటారు మన ఆ, దాని యొక్క అర్థం ఏంటంటే, ఆ పదం యొక్క అర్థం ఏంటంటే ప్రతి విషయం కూడా పూర్తిగా తేట తెల్లంగా వివరించబడ్డాన్ని తిబ్యాన్ అని అంటారు అనమాట. పూర్తిగా తేట తెల్లంగా వివరించబడింది. లికుల్లి షై, ప్రతి విషయం కూడా. కుల్లి షై అని అంటే ప్రతి విషయము అని దాని అర్థం. అర్థమైందా? వహుదం వ రహ్మ, అది నీ ప్రభు తరఫు నుండి, ఆ, నీ ప్రభు తరఫు నుండి అది మార్గదర్శకత్వం, మరియు నీ ప్రభు తరఫు నుండి ఆయన ఆయన యొక్క రహ్మ అనమాట, నీ కరుణ. అది బుష్రాలిల్ ముస్లిమీన్, మరి ముస్లింలకు అదొక శుభవార్త అనేటువంటి అర్థంలో. వీరు ఫోకస్ చేసేటువంటి విషయం ఏంటంటే, ఈ తిబ్యానల్ లికుల్లి షై అనేటువంటి దాని మీద ఫోకస్ చేస్తూ, దాని యొక్క అర్థం ఏంటంటే, నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసాం, అందులో ప్రతి విషయం కుల్లి షై విశదీకరించబడింది. తిబ్యానల్ లికుల్లి షై, ప్రతి విషయం కూడా చాలా తేట తెల్లంగా వివరించబడింది అని అల్లాహ్ తాలా అంటున్నారు దాంట్లో. ఇక్కడ కుల్లి షై అనేటువంటి దాని మీద ఫోకస్ చేస్తూ ఈ హదీస్ వ్యతిరేకులు ఏమంటారంటే, కుల్లి షై అని అంటే ప్రతి విషయం అంటే అందులోనికి ప్రతి విషయం కూడా వస్తుంది. అర్థమవుతున్నదా? అందులోనికి ప్రతి విషయం కూడా వస్తుంది. అల్లాహతాలా మరి ప్రతి విషయం అన్నప్పుడు అందులోకి రాకుండా కూడా కొన్ని విషయాలు ఉంటాయా? ఉండవు కదా.
రైట్. కనుక అల్లాహతాలది ఇక్కడ కుల్లి షై, ప్రతి విషయము వివరించబడింది అంటున్నప్పుడు మరి అందులోనికి ప్రతి విషయం కూడా వచ్చి చేరాలి. మరి ప్రతి విషయం వివరించబడింది అంటున్నప్పుడు ఖురాన్లోనే ప్రతి విషయం కూడా ప్రతి విషయం వివరించబడినట్లయితే మరి ప్రత్యేకంగా హదీసుల యొక్క వివరణ, హదీసుల యొక్క అవసరం ఏముంది అనేటువంటిది వారి యొక్క ఆ, వాదన అనమాట, వారి యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. రైట్. దీనికి జవాబుగా దీనికి జవాబుగా ఏది మన ఆ, దీనిలో చూసినట్లయితే ఈ కుల్లి షై అనేటువంటి పదం మీద కుల్లి షై అనేటువంటి పదం మీద వారు ఫోకస్ చేస్తూ ప్రతి విషయము అన్నప్పుడు అందులోనే ప్రతి విషయం కూడా వచ్చి చేరాలి కదా. సో ఖురాన్ ప్రతి విషయాన్ని వివరిస్తుంది అన్నప్పుడు మరి హదీసుల యొక్క అవసరం ఏముంది అనేటువంటి వాదనకు జవాబుగా ఏది సూరతు నహల్లోనే 69 ఆయతులో 69 ఆయతులో అల్లాహ్ తాలా ఏమని అవతరింపజేస్తున్నారు? సుమ్మ కులి సుమ్మ కులి మిన్ కుల్లి సమరాత్ అనేటువంటి అని అవతరింపజేస్తారు ఆ ఆయతులో. దాని అర్థం ఏంటిది? సుమ్మ కులి మిన్ కుల్లి సమరాత్ అని అంటే అన్ని తేనెటీగను ఆదేశిస్తూ అల్లాహ్ తాలా ఏమంటున్నారు? మరి నీవు అన్ని రకాల పండ్లను తిను అని అల్లాహ్ తాలా యొక్క ఆదేశంగా దీంట్లో మనం చూస్తున్నాం. సుమ్మ కుల్లి మిన్ కుల్లి సమరాత్. తేనెటీగను ఆదేశిస్తూ అల్లాహ్ తాలా ఏమంటున్నారు? అన్ని రకాల పండ్లను తిను అని ఆ, అవతరింపజేశారు. ఇక్కడ సుమ్మ కులి మిన్ కుల్లి సమరాత్ అంటే ఏంటిది? అన్ని రకాల పండ్లు అనమాట, అన్ని పండ్లను అని. అన్ని పండ్లను అన్నప్పుడు అందులో నుంచి మరి ఏమైనా ఏ పండైనా సరే చేరకుండా ఉంటుందా? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల పండ్లు అనమాట. అర్థమవుతున్నదా? అన్ని రకాల పండ్లను తిను అనంటే దాని అర్థం ఏంటది? ఒక తేనెటీగ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ అర్థాన్ని, ఏది అన్ని అనేటువంటి అర్థాన్ని చూసినట్లయితే మరి అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తేనెటీగ ఒక రోజులో అన్ని రకాల పండ్లను తింటుందా? పోనీ తన జీవిత కాలంలోనైనా సరే తినగలుగుతుందా? రైట్. అదేవిధంగా మన సూరతుల్ హజ్లో ఆయత్ నెంబర్ 27లో ఆయత్ నెంబర్ 27లో అల్లాహ్ తల ఏమంటారు చూడండి. వఅజ్జిన్ వఅజ్జిన్ ఫిన్నాసి బిల్ హజ్జి యఅతూక రిజాలన్ అలా కుల్లి దారిమిన్ యఅతీన మిన్ కుల్లి ఫజ్జిన్ అమీక్ అని. మిన్ కుల్లి ఫజ్జిన్ అమీక్. దాని అర్థం ఏంటది? ఆ, మ- ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు సుదూర మార్గాల నుండి కాలినడకన వస్తారు. ప్రజలు నీ వద్దకు సుదూర మార్గాల నుండి కాలినడకన వస్తారు. అన్ని బక్కచిక్కిన కుల్లి ఇక్కడ చూడండి. రిజాలన్ ఏది వఅద్దిన్ ఫిన్నాసి బిల్ హజ్జి యఅతూక రిజాలన్ వఅలా కుల్లి దామిరిన్ యఅతీన మిన్ కుల్లి ఫజ్జిన్ హమీక్. ఇక్కడ కుల్లి అనేటువంటిది 2 సార్లు వచ్చింది అక్కడ. దాని అర్థం ఏంటిది? హజ్ హజ్ యాత్రకై ప్రజల్లో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు సుదూర మార్గాల నుండి కాలినడకన వస్తారు. అన్ని బక్క చిక్కిన ఒంటెలపై వస్తారు మరియు అన్ని పర్వత మార్గాల నుండి వస్తారు. ఈ కుల్లి అనేటువంటి పదం ఇక్కడ 2 సార్లు అవతరింపజేయబడింది ఈ ఈ యొక్క ఆయత్తులో. రైట్. మరి కుల్లు అని అంటే అన్ని ఆ, అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మరి ఇక్కడ ఆ, ఏది అన్ని బక్క చిక్కిన ఒంటెలపై వస్తారా హజ్ కోసం? లేదా అన్ని పర్వత మార్గాల నుండి వస్తారా? మిన్కొల్లి ఏది మిన్కొల్లి దామిరిన్ యాతీన మిన్కొల్లి ఫజ్జిన్ అమీక్ అంటే ఏంటది? అన్ని పర్వత మార్గాలు అనమాట. అర్థమవుతున్నదా? సో మరి ఇక్కడ అన్ని బక్క చిక్కిన ఒంటెలపై వస్తారా, లేకపోతే అన్ని పర్వత మార్గాలు అంటే ఏంటది? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పర్వత మార్గం కూడా దీనిలోనే చేరుతుంది. అలా ఆ విధంగా ఒకవేళ కుల్లు అనేటువంటి దాన్ని అన్ని అనేటువంటి అర్థాల్లోనూ కనుక తీసుకున్నట్లయితే రైట్, ప్రపంచంలో ఉన్నటువంటి పర్వత మార్గాలన్నీ కూడా దానిలోకి చేరుతాయి. ఓకేనా? అదేవిధంగా కుల్లు అనంటే అన్ని అనేటువంటి అర్థాన్ని కనుక మనం ఇక్కడ దాన్ని ఆ, ఆపాదించినట్లయితే
దాని అర్థం అదే అయినప్పటికీ దాన్ని ఆ విధంగానే ఫేస్ వాల్యూలోనే మనం తీసుకున్నట్లయితే అన్ని బక్క చిక్కిన బొట్టెలపై వస్తారా ప్రజలు? అలా కాదు అది. అర్థమవుతున్నదా? అక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే ప్రతి విషయము వివరించబడింది అనేటువంటి అర్థంలో మనం తీసుకోలేం. తిబ్యాన లికొలి షై అనేటువంటి దాన్ని. తిబ్యాన లికొలి షై అంటే ఖురాన్లో ప్రతి విషయము వివరించబడింది అనేటువంటి దాంట్లో దాని యొక్క టెక్స్చువల్ మీనింగ్లో ఫేస్ వాల్యూలో మనం ఆ అర్థాన్ని మనం తీసుకోలేం. దానికి బదులుగా దాని అర్థం ఏంటంటే మనసుకు హత్తుకునేలాగా అక్కడ కుల్లి షై అనేటువంటి పదము. ఓ ప్రజలారా, మీరు బెంగపడనవసరం లేదు. మానవ జీవిత మార్గదర్శకత్వానికి సంబంధించి ఏ ఏ విషయం, ఏ ఏ సూచన, రైట్, అవసరమో అటువంటి కుల్లి షై అంటే ప్రతి విషయము తిబ్యాన చేయబడ్డాయి. తిబ్యాన అంటే ఏంటది? తేట తెల్లంగా విశదీకరించబడ్డాయి అని ఆయత యొక్క అర్థం అనమాట. అర్థమవుతున్నదా? కనుక ఓ ప్రజలారా, మీరు 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 చింతించాల్సిన అవసరం లేదు. మానవ జీవిత మార్గదర్శకత్వానికి సంబంధించి ఏ ఏ విషయాలు అవసరము, రైట్, ఏ ఏ సూచన అవసరము, అటువంటి ప్రతి విషయము కూడా తిబ్యాన చేయబడ్డాయి, దీంట్లో ఖురాన్లో వివరించబడ్డాయి అని అంటున్నారు అన్నమాట. మానవ జీవితానికి అవసరమైన, అంతేగాని కుల్లి షై అంటే ప్రతి విషయము వివరించబడింది కనుక హదీసులు అవసరం ఏముంది అనేటువంటి వాదన నిరర్థకం అనమాట. అది ఏమాత్రం కూడా అర్థం లేనటువంటి వాదన అనమాట. అర్థమైందా? అదేవిధంగా వారి యొక్క మూడవ ఆ, మూడవ అభ్యంతరాన్ని చూసినట్లయితే అందులో వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడో అభ్యంతరం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తన హదీసులను రాయవద్దని వారించారు. మరి హదీసులను గ్రంథాలుగా రాయడం జరిగింది. ఇది అవసరమా అని వారి యొక్క మూడవ అభ్యంతరం ఇదనమాట. అర్థమైందా? వారి యొక్క మూడవ అభ్యంతరం ఇది. వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తన హదీసులను రాయవద్దని వారించారు. మరి హదీసులను ఇప్పుడు మీరు చూసినట్లయితే గ్రంథాలుగా ఉన్నాయి హదీసులు. హదీసుల యొక్క గ్రంథాలు చాలా ఉన్నాయి, రైట్. మరి ఇన్ని ఇన్ని ఈ హదీసులను ఇలాగ గ్రంథాలుగా రాయడం అవసరమా అని వారి దలీల్ ఏంటిది? దలీల్గా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ ముస్లిం హదీస్ నెంబర్ 3004 దాన్ని వారు దలీల్గా చూపిస్తూ వారి యొక్క వాదన ఏంటది? అందులో ఆ హదీస్లో అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది. ఇది సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది ఈ హదీస్ ఇది. అంటే ముతఫకున్ అలై అన్నమాట ఈ హదీస్ ఇది. అందులో వారు ఏమంటారు? లా తక్తుబు అన్ని గైరల్ ఖురాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అని చెప్పేసి, లా తక్తుబు అన్ని గైరల్ ఖురాన్ ఫమన్ కతబ అన్ని గైరల్ ఖురాని ఫల్ యమ్హుహు వహద్దిసు అన్ని వలా హరజ ఫమన్ కతబ అలయ్య ముతఅమ్మిదన్ ఫల్ యతబవ్వ మక్అదహు మినన్నార్. ఇది హదీస్ అన్నమాట. దాని అర్థం ఏంటిది? లా తక్తుబు అన్ని గైరల్ ఖురాని. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? లా తక్తుబు మీరు రాయకండి, మీరు రాయకండి, అన్ని గైరల్ ఖురాన్ తప్ప మరి ఇంకేది రాయకండి నా నుంచి. అర్థమవుతున్నదా? ఖురాన్ తప్ప నా నుంచి మరి ఇంకేది రాయకండి, ఖురాన్ కాక ఇంకేది రాయకండి. ఖురాన్ కాక ఇంకేదైనా రాసిన వారు దానిని చెరిపేయండి అంటున్నారు. ఫమన్ కతబ అన్ని గైరల్ ఖురాని, ఎవరైతే నా నుంచి ఖురాన్ కాకుండా ఇంకేమైనా రాసి ఉన్నట్లయితే దాన్ని చెరిపేయండి. ఫల్ యమ్హుహు దాన్ని చెరిపేయండి. హదీసు వలా హరజ, అయితే నా హదీసులను మీరు ఉల్లేఖించండి, అందులో దానికి అభ్యంతరం లేదు. మీరు వలా హరజ అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హదీసు అన్ని వలా హరజ, నా నుంచి మీరు హదీసులను ఉల్లేఖించండి, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు, అందులో అభ్యంతరం లేదు. అయితే వమన్ కదబ అలయ్య ముతఅమ్మిదన్, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నాకు అబద్ధాన్ని అంటగడతాడో, అంటే నేను పలకని మాటను నా మాటగా ఎవరైతే ప్రచారం చేస్తాడో, ఎవరైతే ఉల్లేఖిస్తాడో, అర్థమవుతున్నదా? వమన్ కదబ అలయ్య ముతఅమ్మిదన్, కావాలని ఉద్దేశపూర్వకంగా సంకల్పపూర్వకంగా నాకు ఎవరైనా అబద్ధాన్ని అంటగట్టినట్లయితే ఫల్యతబవ్వ మకఅదహు మినన్నార్, అతడు తన స్థానాన్ని నరకంలో స్థిరపరచుకున్నట్లే అంటున్నారనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో.
సో ఈ హదీస్ని ఈ హదీస్ని ఆధారంగా చూపుతూ ఈ మన హదీస్ శాస్త్ర వ్యతిరేకుల యొక్క వాదన ఏంటనంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన హదీసులను రాయవద్దు అని వారే స్వయంగా వారించారు. ఇందులో చాలా క్లియర్గా ఉంది. నా నుంచి ఖురాన్ కాక ఇంకేది రాయకండి అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. రైట్. ఇంకేదైనా రాసిన వారు ఒకవేళ ఏమైనా ఇంకేదైనా ఎవరైనా రాసి ఉంటే దాన్ని సరిపోయండి అని అన్నారు అక్కడ. మరి అలాంటిది మరి హదీసులను ఇన్ని గ్రంథాలుగా పుంఖాలుగా రాయడం అవసరమా అనేటువంటిది వారి యొక్క అభ్యంతరం అన్నమాట. రైట్. దానికి జవాబుగా ఉలమాలు ఏమన్నారంటే యాక్చువల్గా మనము ఆ, క్రితం క్లాసులలో కూడా మనం డిస్కస్ చేసాం ఇది ఒక ఒకటి రెండు సార్లు. ఆ రోజులలో రాత సామాగ్రి ఈ రోజుల్లో ఉన్నట్లు కాగితాలు ఉండేవి కావు ఆ రోజులలో. ఆ రోజులలో రాత సామాగ్రిగా ఆ, ఏది మన రాళ్లను పలుచని ఫలకాలుగా చెక్కేవారు. ఏది చాలా నున్నగా ఉండేలాగా వాటిని తయారు చేసేవారు అంటే ఫలకాలుగా. వాటి మీద దాన్ని ఏమంటారంటే మన మ, ఏది మెటల్ పెన్ను లాంటి దాన్ని ఉపయోగించి దాని మీద రాసేవారనమాట. అదేవిధంగా ఆ రోజులలో రాత సామాగ్రిగా చెట్ల బెరడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వాటిని ఒక రకమైనటువంటి ప్రక్రియకు లోను చేసి వాటిని ఎండబెట్టి అవి వాటిని కూడా చాలా పలుచగా ఎక్కువ కాలం నిలవ ఉండేలాగా పాడు కాకుండా ఉండేలాగా దాన్ని తయారు చేసి ఆ చెట్ల బెరడ్లను కూడా రాత సామాగ్రిగా ఉపయోగించేవారు ఆ రోజులలో. అదేవిధంగా జంతువుల చర్మాలను కూడా వారు ఆ విధంగా తయారు చేసి అర్థమవుతున్నదా ఆ విధంగా తయారు చేసి ఆ చర్మాలను కూడా రాత సామాగ్రి ఉపయోగించేవారు. అదేవిధంగా మన ఖర్జూరపు చెట్ల యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో విశాలంగా ఉండేటువంటి ఆకులను ఎంచుకొని వాటిని ఎండబెట్టి వాటిని కూడా అవి బొత్తాలుగా ఆ, కుట్టి తయారు చేసి వాటిని కూడా రాయడానికి రాత సామాగ్రిగా ఉపయోగించేవారు. అదేవిధంగా ఆ, ఒంటెల భుజపు ఎముకలు ఉంటాయి చూడండి. భుజం ఎముకలు చాలా విశాలంగా ఉంటాయి ఒంటెలవి. ఆ చనిపోయిన ఒంటెల యొక్క ఆ భుజపు ఎముకలను సేకరించి వాటిని కూడా ఆ విధంగా రాయడానికి అనువుగా తయారు చేసి పెట్టుకునేవారు. ఈ విధంగా రాత సామాగ్రి ఆ విధంగా ఆ రోజులలో ఉండేదన్నమాట. ప్రవక్త సల్లాహం వారి యొక్క ఆమ్, ప్రవక్త సల్లాహం వారిపై ఖురాన్ అవతరణ జరుగుతున్నప్పుడు అక్కడ రాయడానికి ఉండేటువంటి అక్కడ సహబాలు ఎవరైతే ఉన్నారో వారు తమ దగ్గర ఉన్నటువంటి రాత సామాగ్రిపై ఏది అందుబాటులో ఉంటే దాని మీద అది రాతి ఫలకాలు కానివ్వండి లేకపోతే దీన్ని ఏమంటారు ఖర్జూరపు ఆకులు కానివ్వండి లేకపోతే రాత సామాగ్రిగా వారికి అక్కడ అందుబాటులో ఏది అందుబాటులో ఉంటే దాని మీద గబగబా రాసేవారనమాట. అర్థమవుతున్నదా? అదేవిధంగా అలా రాసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వారు దాన్ని వివరిస్తూ ఏమైనా మాట్లాడినట్లయితే దానికి సంబంధించి ఏమైనా ఆజ్ఞలు ఆదేశాలు వాటిని కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా పక్కనే రాసేవారు. అర్థమవుతున్నదా? ఇది గమనించి ప్రవక్త సల్లల్లాహు వారు వారిని వారించారు ఏమని ఏది వచ్చేటువంటి ముందు తరాల వాళ్ళు దీన్ని చదివితే అది ఖురాన్ ఏది వీరు పక్కన రాసుకున్నటువంటి ఆ మాటలు కూడా ఖురాన్ వాక్యాలే, ఖురాన్ యొక్క ఆయతులే అనేటువంటి ఆ, దీనికి గురయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అవి కూడా ఖురాన్ ఆయతులే అనుకునేటువంటి ప్రమాదం ఉంది వచ్చేటువంటి తరాల వారు. రైట్. కనుక ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు వారు అక్కడ దాని పక్కన ఖురాన్ యొక్క ఆయతులను రాయడం జరిగిన తర్వాత దాని పక్కనే వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క మాటల్ని కూడా రాయడానికి గమనించి ప్రవక్త సల్లల్లాహు వారు వారించారు. అలా చేయకండి. వచ్చేటువంటి తరాల వారు మీరు ఏదైతే రాస్తున్నారో దాన్ని కూడా ఖురానే అనుకునేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి. అర్థమవుతుందా? కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇది ఇందాక మనం చూసినటువంటి హదీసులో గమనించినట్లయితే మీరు నా నుంచి హదీసులను ఉల్లేఖించండి అంటున్నారు. రైట్. మీరు నా నుంచి హదీసులను ఉల్లేఖించండి అని అంటున్నారు. ఎందుకనంటే వారు ఖురాన్ యొక్క ఆయతులతో పాటుగా వారు పక్కనే రాయడాన్ని వారించారు. కానీ హదీసులను ఉల్లేఖించండి అని వారించలేదు. రైట్. హదీసులను ఉల్లేఖించండి వారించలేదు. ఆ తర్వాత తర్వాత ఆ తర్వాత తర్వాత ఇది ఇది ఒక 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 పద్ధతిగా మారిపోయిన తర్వాత అంటే ఏంటది ఖురాన్ ఆయతులను అక్కడ ఖురాన్గానే రాయడం జరగాలి. దానితో పాటుగా వేరే ఇంకేది రాయరాదు.
ఇది నియమం. ఇది నియమంగా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ, హదీసులను రాయడానికి కూడా హదీసులను గ్రంథస్థం చేయడానికి కూడా అనుమతించారనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. రైట్. దానికి దలీల్గా మనము అబ్దుల్లా ఇబ్ని అమ్ర్ అల్ ఆస్ రదియల్లాహు అన్హు యొక్క ఒక హదీస్ని మనం చూడవచ్చు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో ఇది సునన్ అబూ దావుద్లో ఉన్నటువంటి హదీస్ ఇది. అబ్దుల్లా ఇబ్ని అమ్ర్ అల్ ఆస్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్ ఇది. అందులో ఆ హదీస్లో వారు ఏమంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో సమావేశమై ఉన్న సమయాల్లో నేను కూడా వారి వద్ద ఉండేవాడిని. ప్రతిసారి నేను రాత సామాగ్రిని వెంట తీసుకుని వెళ్ళేవాడిని. ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి వెలువడిన ప్రతి మాటను నేను రాసేవాడిని. తర్వాత అది చూసి కొందరు హురైష్ పెద్ద సహాబాలు నన్ను వారిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి మాటను రాయడం సరికాదు. వారు కొన్ని సమయాల్లో సంతోషంగా ఉంటారు, కొన్నిసార్లు కోపంగా ఉంటారు, అప్పుడప్పుడు సరదాగా కూడా ఉంటారు. అందుకని వారి ప్రతి మాటను నమోదు చేయడం సరికాదు అన్నారు. దాంతో నేను అటువంటి సమావేశాలకు రాత సామాగ్రిని తీసుకుని వెళ్ళడం మానేశాను. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గమనించారు. గమనించి వారు నన్ను ఇలా అడిగారు, కుంత తక్తు అబ్దుల్లా, నీవు రాస్తూ ఉండేవాడివి కదా, కుంత తక్తు అంటే ఏంటిది, నీవు రాస్తూ ఉండేవాడివి కదా అని. ఇప్పుడు ఏమైంది అని. దానికి నేను పెద్దవారైనటువంటి ఖురైషీ సహాబాలు నన్ను వారించిన విషయం వారికి తెలియజేశాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరి ముందు ఇలా అన్నారు, ఏమని, ఉక్తుబ్ వల్లాహి లా యఖ్రుజు మిన్ హాదా ఇల్లా హక్కున్. ఓ అబ్దుల్లా, రాయ్, అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, ఈ నోటి నుండి సత్యం తప్ప మరేది బయటికి రాదు అని. రైట్. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన హదీసులను రాయడానికి అనుమతించిన ఆ తర్వాతి కాలంలో తన హదీసులను రాయడానికి అనుమతించారు వారు. ఇది సునన్ అబీ దావూద్లో హదీస్ నెంబర్ 3646 హదీస్ అనమాట ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక తన హదీసులను రాయడానికి అనుమతించారు అని చెప్పడానికి మరొక దలీల్ ఏంటంటే, మన అబూషా అబూషా రదియల్లాహు అన్హు యొక్క హదీస్ ఇది. అబూషా రదియల్లాహు అన్హు యొక్క హదీస్ ఇది. ఇది సహీ బుఖారీ, సహీ ముస్లిం ముత్తఫఖున్ అలై హదీస్ అనమాట ఇది. ఇది ఇది మన ఫతహ్ మక్కా సందర్భంలో ఆ, జరిగినటువంటి సంఘటన అనమాట ఇది. ఫతహ్ మక్కా సందర్భంలో, ఆ ఫతహ్ మక్కా సందర్భంలో ప్రవక్త సల్ల ఆ, ఆ, మ- ఆ, ఏది ఏది ప్రవక్త సల్లల్లాహు వారు ఇది ఇది మక్కా విజయము నమోదైనటువంటి దినం అక్కడే గడిపారు. అది ఆ తర్వాత 19-20 దినాలు కూడా అక్కడే ఉన్నారనమాట ప్రవక్త సల్లల్లాహు. ఆ రెండవ రోజున ఆ రెండవ రోజున ఏది హుజాయ్ తెగకు చెందినటువంటి కొందరు ఈ మన ఫతహ్ మక్కా జరిగినటువంటి మరుసటి రోజున బను లైస్ తెగకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఆ, వారి మధ్య ఉన్నటువంటి పగల కారణంగా ప్రతీకారంగా ఆ వ్యక్తిని చంపారనమాట. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలను ఉద్దేశించి ఒక ముఖ్యమైనటువంటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరం యొక్క పవిత్రతను, రైట్, అదేవిధంగా అక్కడ రక్తం చిందించరాదు అనేటువంటి నిబంధనను, ఆ తర్వాత ఆ, ఏది నరహత్యకు సంబంధించినటువంటి వ్యక్తుల హత్యకు సంబంధించినటువంటి ఇస్లామిక్ శిక్షా స్మృతి, ఏది ఆ, వ- దానికి సంబంధించి మన దాన్ని ఏమంటారు, రక్త పరిహారం అంటారు కదా, హిసాస్. ఆ హిసాస్ యొక్క నియమాలను వారు ఆ యొక్క ప్రసంగంలో వివరించారనమాట. అది అది ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్కి సంబంధించినటువంటి ప్రసంగం అది. ఆ ప్రసంగాన్ని విన్నటువంటి అబూషా, అది ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్కి సంబంధించినటువంటి విషయం అనమాట అది. రైట్. అది ఆ ఆ సందర్భంగా ప్రవక్త చేసినటువంటి ప్రసంగం అది. అంతకుముందు ఇస్లాం ఏది ఏది ఈ ఈ యొక్క విషయాలు అవతరించబడలేదు. ఇది హిసాస్కు సంబంధించినటువంటి నియమాలు కానివ్వండి, మక్కా నగరానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అర్థమవుతుంది కదా, షరియత్గా అవతరింపజేయబడలేదు అనమాట. అది విన్నటువంటి అబూ షా రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ప్రసంగాన్ని నాకు రాసి ఇవ్వమని ఎవరినైనా ఆదించగలరా దయచేసి అని కోరాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఉన్నటువంటి సహాబాలను, ఉక్తుబు లీ అబూ షా కొరకు ఈ ప్రసంగాన్ని రాసి ఇవ్వండి అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అర్థమైందా? సో ఇలాగా
ఏది ఒక్క హదీస్ని పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన హదీసులను రాయవద్దన్నారు. ఎవరైనా రాసి ఉంటే వాటిని చెరిపేయమన్నారు. అయినప్పటికీ ఇట్లాగా గ్రంథాలుగా హదీసులను రాయడం అవసరమా? అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు రాయవద్దన్నారు? దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి చరిత్ర ఉంది అది. రైట్. అల్హమ్దుల్లా. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది ఖురాన్ యొక్క ఆయతులతో పాటుగా తన హదీసులను వాటితో పాటుగా రాయవద్దని చెప్పేసి వారించారు అది. ఆ తర్వాత అది ఒక నియమంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తన హదీసులను రాయమని అనుమతించారనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఇంకా ఇంకా ఇప్పటివరకు మనము 3 అభ్యంతరాలు మాత్రమే చూడగలిగాం. ఇది ఇక్కడ ఇషా నమాజ్ యొక్క సమయం అవుతున్నది. ఇంకొక జస్ట్ 4 మినిట్స్ టైం ఉంది. సో మనం ఇక్కడికి ఈరోజు ఆపుదాం. ఆపి నెక్స్ట్ క్లాస్లో మిగతా అభ్యంతరాలను వాటి యొక్క జవాబులను కూడా మనం విషయాలు చూస్తాం. ఈ 4 మినిట్స్ 5 మినిట్స్ టైంలో మీకు ఇప్పటివరకు జరిగినటువంటి ఈ సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇన్షాల్లా.